ప్రతి శుక్రవారం రోజైతే నేను ఇలా చేస్తానండి. ఇంకా ఒక చెక్క పీఠం అయితే పెట్టుకున్నాను. ఆ పీఠాన్ని శుభ్రంగా కడిగి రోజ్ వాటర్ వేసి ఇంకా పసుపు మొత్తం పట్టిస్తానండి. ఇంకా ఆ పీఠానికైతే ఇంకా దానిపైన మా మరిది గారు తిరుపతి నుండి తీసుకువచ్చిన పాదాల అచ్చులు అయితే ఉన్నాయండి. ఇంకా ఆ పాదాల అచ్చులు వేసి ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నీ వేస్తానండి. శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మ అని అంటారు కదండి. ఇంకా అమ్మవారి పాదాలు అయితే వేసుకొని ఇంకా పక్కలకు కూడా గీతలు గీయాలండి. ఇంకా ముగ్గు వేసిన ప్రతిసారి పక్కలకు గీతలు ఖచ్చితంగా వేయాలి అని అయితే చెప్తారండి. ఇంకా పీఠం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా పాదాల అచ్చులు చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయి. ఇంకా వాటిని అయితే నేను ఈశాన్య మూలలో పెట్టుకొని ఇలా రాగి చెంబులో ఇంకా శివలింగం ఉందండి, కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగము. ఇంకా ఆ లింగం నీళ్ళల్లో పెట్టి ఈశాన్య మూలలో పెడతానండి. మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఈశాన్యంలో ఇంకా బావి అలాంటివి ఉండేవి కదండి. ఇంకా వెనకటి వాళ్ళకైతే ఇప్పుడు అందరికీ బోర్లే ఉంటున్నాయి కాబట్టి ఇంకెవరింట్లో వాళ్ళే ఈశాన్య మూలలో అలా పెట్టుకుంటున్నారండి. ఇంకా డే 4లో అయితే మా తమలపాకుల లేహ్యం అయితే ఇలా చేసుకొని అయితే తింటున్నామండి. మరి మా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.